నుంచి అలాగే పీగన్నవరం కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఈ యొక్క 4 మండలాల నుంచి కూడా 23,000 పైచీలకు మెజారిటీతో చిట్టుబాబు గారు గెలిచి ఉన్నారు. ఆయన గెలిచినప్పటి నుంచి కూడా అవిశ్రాంతంగా రాత్రనక పగలనక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకుని అలాగే ప్రతి పార్టీ కార్యక్రమాల్లోనూ అదే గడప గడప విషయంలోనూ అయితే ఉండే ఏ విషయమైన ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్లడంలో మొత్తం కూడా రాష్ట్రం మీద జిల్లా మీద కూడా ఆయన ప్రప్రథమంగా నిలబడడం జరిగింది. అన్ని కార్యక్రమాలు ప్రజల చెంతకు తీసుకువెళ్ళడం అలాగనే మమ్మల్ని ఈయన గెలిచిన తర్వాతను స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిన తర్వాతను కూడా సర్పంచులను అయితేనేమి ఈ యొక్క ఎంపీటీసీలను అయితేనేమి ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఎవరైతే గెలుస్తారని ప్రతి గ్రామంలోనూ ఈ యొక్క నియోజకవర్గం మీద చర్చించి ఆ గ్రామ పెద్దలతో చర్చించి మండల నాయకులతో చర్చించి గెలిచే క్యాండిడేట్లని అక్కడ ఎదరికి తీసుకొచ్చి మరి అలా గెలిపించి ఈ యొక్క ఐనవేలు మండలం అయితే మాది ఐనవేలు మండలం. ఈ ఐనవేలు మండలం అయితే సుమారు 30 సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయలేదు ఇక్కడ మండల అధ్యక్షుల కింద. మరి ఇప్పుడు కొండేటి చిట్టుబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొండేటి చిట్టుబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాతను 30 సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఆయన సమక్షంలో ఆయన యొక్క అండదండలతో మరి మేమందరం ఎంపీటీసీలుగా నెగ్గి మండల పరిషత్ అధ్యక్షుడిని మనం కైవసం చేసుకోవడం జరిగింది. మరి అంతటి బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉండే మండలం ఏదైనా ఉంది అంటే మరి ఐనవేలు మండలం. మరి ఐనవేలు మండలానికి ఇంతటి వర్క్ చేసిన కొండేటి చిట్టుబాబు గారిని మరి కాదని వేరే ఎవరికైనా ఇస్తే మరి మీ ఎంపీటీసీలు అందరం కూడా మరి మేము ఏకీభవించమని మీ అందరి సమక్షంలో మరి తెలియజేయడం జరుగుతుంది. ఎందుచేతనంటే మరి అంతటి కష్టపడిన వ్యక్తికి సర్వేలు బాగాలేదంటాం మరి ఎంతవరకు సమంజసం? ఎవరెవరో పేర్లు ఇక్కడ వినిపిస్తున్నాయి. మోకారు రమాదేవి గారని ఆవిడ మహమహలు ఇక్కడ ఎవరో ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ గ్రామ స్థాయి నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ ఎవరు ఇప్పటి వరకు చూడలేదు. అసలు ఆవిడెవరో తెలియదు. మరి అటువంటి ఆవిడ సర్వే ఎలా వచ్చింది? మరి మిథున్ రెడ్డి గారిని కూడా మన మా మండల అధ్యక్షులు వారు అడగడం జరిగింది ఇదే ప్రశ్న. మరి ఆయన ఏమీ చెప్పలేకపోయారు. మరి ఆవిడని చూడలేకపోయాం. ఇంత అవిశ్రాంతంగా శ్రమించి నియోజకవర్గ ప్రజలందరితో మమేకమై ఎవరికి ఏది వచ్చినా అర్ధరాత్రి అనగా పగలనక ఆయన ఫోన్ చేస్తే చాలు. నిజంగా ఏ ఎమ్మెల్యే కూడా ఫోన్ చేస్తే ఇచ్చేస్తాడో లేదో తెలియదు. కనీసం వాలంటీర్ లేదా వార్డు మెంబర్ ఫోన్ చేస్తే మా ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేసి, లేదు ఆ టైంలో లిఫ్ట్ చేయకపోతే కాల్ బ్యాక్ చేసి వెంటనే ఏంటి పరిస్థితి ఎవరి తమ్ముడని చేసే పరిస్థితి ఈయన ఇక్కడ ఎంత అందుబాటులో ఉండే మరి మా ఎమ్మెల్యే గారిని ఎంత వివక్షగా చేయటం మరి మేమందరం జీర్ణించుకోలేకపోతున్నాం. మళ్ళా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనలో కూడా మరి ఇంకా చిట్టుబాబు గారికి సీట్ ఇస్తే మరి మొన్న 23,000 దాటి వచ్చిందని ఇప్పుడు 30,000 పైచీలకు మెజారిటీతో కూడా మేము ఇక్కడ గెలిపించి అప్పుడు 10,000 ఇచ్చాం ఈ మండలం నుంచి. ఇప్పుడు 10 నుంచి 15,000 మెజారిటీ డంకాబద్ధంగా చెప్తున్నాం. ఈసారి చిట్టుబాబు గారికి సీట్ ఇస్తే మరి అంతటి బాధ్యత మా భుజస్కంధాల మీద వేసుకుని ఎంపీటీసీలు అయితే ఉండే, సర్పంచులు అయితే ఉండే, మండల కార్యకర్తలు అయితే ఉండే, అందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకుని గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా పంపిస్తామని కూడా మీ అందరి సమక్షంలో తెలియజేసుకున్నాం. మండలంలో మేము కూడా ఎక్కువ ఆయనతోటే తిరుక్కుంటూ వచ్చాం. కానీ ఆయనకి టికెట్ లేకపోతే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈ రోజున టికెట్ అనేది ఆయనకు ఉండాలి కంపల్సరీ. ఆయనకి లేకుండా వేరే వాళ్ళకి ఇస్తే మేము మూకమ్మడి రాజీనామా చేస్తాం ఎంపీటీసీలో. అలాగే సర్పంచులు కూడా అదే రకంగా చెప్పారు. మేము కూడా అదే రకంగా చెప్తున్నాం మండలం తరఫున. మండల వైస్ ఎంపీపీ గారు మండల సమక్ష ప్రెసిడెంట్గా నేను కూడా చెప్తున్నాను.